ఆర్కేఎల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంతర్యుద్ధం వ్యాఖ్యలు చేసిన వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్పై హోంమంత్రి అనిత సీరియస్. ఎల్బీ కళాశాల భవనం వద్ద మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ రాధా ధర్నా. కాజీపేట ఆర్ఓబీ పనులను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి పరిశీలించారు. నిషేధిత మావోయిస్టు సిపిఐ పార్టీకి చెందిన అజ్ఞాతంలో ఉన్న ఇద్దరు మావోయిస్టులు కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ ముందు లొంగిపోయారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియాతో ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ పలు హింసాత్మక ఘటనలో ప్రత్యక్షంగా పాల్గొని ఇద్దరు మావోయిస్టులు లొంగిపోవడం జరిగిందని తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టు సభ్యులు గుర్రాల విజయ్ కుమార్ అలియాస్ ఆకాష్ తండ్రి చంద్రశేఖర్ చెర్ల గ్రామం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారని తెలిపారు. సోడి బాలకృష్ణ తండ్రి వీరయ్య పెద్ద ఉట్టపల్లి గ్రామం బీజాపూర్ జిల్లా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అని తెలిపారు. వీరిద్దరూ పోరు వద్ద ఊరు ముద్దు ఆయుధాలను మరియు అజ్ఞాతాన్ని విడిచి జనజీవన స్రవంతిలో కలవాలనే సంకల్పంతో లొంగిపోతే పునరావాసం కల్పిస్తామన్న నమ్మకంతో నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోవడం జరిగిందని, పోలీస్ శాఖ ప్రజలకు చేస్తున్నటువంటి వివిధ రకాల సహాయ సహకారాలు మరియు లొంగిపోయిన మావోయిస్టుల పట్ల చూపిస్తున్న ఆదరణను గురించి తెలుసుకొని ఇకపై తాము కూడా కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత జీవితం గడపాలని నిర్ణయించుకొని మావోయిస్టులు లొంగిపోవడం జరిగిందని తెలిపారు. ఫస్ట్ బెటాలియన్లో పార్టీ మెంబర్గా పనిచేస్తున్నారు. ఆ తర్వాత సప్లైస్ టీం మెంబర్గా ఉన్నారు. తర్వాత టెక్నికల్ టీం మెంబర్గా కూడా ఉన్నారు. అజ్ఞాతంలో వెళ్ళిన తర్వాత బెటాలియన్లో టెక్నికల్ టీం మెంబర్ యాక్టివ్ మెంబర్గా వర్కింగ్. ఇతను జూన్ 2024 సిఆర్పిఎఫ్ క్యాంప్పై జరిగిన దాడిలో పాల్గొన్నారు. జూలై 2024 గుండెగూడ ఫైరింగ్, సెప్టెంబర్ 2024 గుండ్రాజు ఫైరింగ్, డిసెంబర్ 2024 పాలగూడ ఫైరింగ్ అండ్ ఈ సంవత్సరం జనవరి 2025 తంబల్పట్టి ఫైరింగ్ పార్టిసిపేటెడ్. ఇందులో 8 మంది మావోయిస్టులు చనిపోవడం జరిగింది. అలాగే జనవరి 2025 సంవత్సరం తుమ్మరి ఫైరింగ్ అండ్ మల్లంపేట్ ఫైరింగ్లో కూడా పార్టిసిపేట్ చేశారు. అలాగే ఫిబ్రవరి ఈ నెల పెద్ద ఉట్లపల్లి ఫైరింగ్లో కూడా పార్టిసిపేటెడ్. అలాగే ఇవాళ సరెండర్ అవుతున్న సెకండ్ యూజీ కార్డర్ సోడి బాలకృష్ణ సన్ ఆఫ్ వీరయ్య. ఇతనికి 23 సంవత్సరాలు ఉంటాయి. ఇతను ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్కి చెందిన వ్యక్తి. ఇతను 2018 సంవత్సరంలో చెర్ల ఏరియా కమిటీ మిలిషియా మెంబర్గా చేరడం జరిగింది. ఆ తర్వాత హి హస్ టేకెన్ యాక్టివ్ పార్ట్ ఇన్ సిపిఐ మావోయిస్ట్ పార్టీ అండ్ ఇప్పుడు లొంగిపోతున్న సమయానికి చెర్ల కమిటీ ఏసీ మెంబర్గా పనిచేస్తున్నాను. ఇతను ప్రభుత్వం ప్రకటించిన ఈ అజ్ఞాత మావోయిస్టులకి అండ్ సరెండర్డ్ మావోయిస్ట్కి ఒక మంచి రిహాబిలిటేషన్ స్కీమ్ కూడా ఉంది తెలంగాణలో. సో ఏ ప్రాంతం వారైనా కూడా ఎక్కడికైనా వచ్చి సరెండర్ కావచ్చు అండ్ వాళ్ళకి పునరావాస పథకాలు ఉన్నాయి అండ్ వాళ్ళు స్వతంత్రంగా జీవించే విధంగా అన్ని రకాల సహాయం వాళ్ళకి అందించబడుతుంది. సో ఈ సందర్భంగా నేను మరొకసారి ఐ అప్పీల్ టు ఆల్ యూజీ కార్డర్స్, కామారెడ్డి జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఇతరులు అందరికీ కూడా సరెండర్ అయిన ఇద్దరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందించబడతాయి. వాళ్ళకి రిహాబిలిటేషన్
జిల్లా పోలీస్ శాఖ తరఫున ఈ అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులందరికీ కూడా ఐ అపీల్ టు దెమ్ జనజీవన స్రవంతిలోకి రావాల్సిందిగా కోరుతున్నాము. తెలంగాణ మావోయిస్టు వారి గ్రామాలకు తిరిగి రావాలి, తెలంగాణలో అభివృద్ధికి తోడ్పడాలి అని కోరుతున్నాను. సిపిఐ మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతలేమితో ఇంకా చాలా కారణాలతో పూర్తిగా బలహీనమైపోయింది. అండ్ అజ్ఞాత మావోయిస్ట్ అది ఉంటాయి. అలాగే మన రిహాబిలిటేషన్ దీని ప్రకారం అలాంటి కేసెస్ వాటి గురించి కూడా వైసీపీ మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ వ్యాఖ్యలపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ కూటమిలో అంతర్యుద్ధం లేదని, వైసీపీలో అంతర్యుద్ధం రాకుండా ఆ పార్టీ నాయకులు చూసుకోవాలని హితవు పలికారు. నోటికొచ్చినట్టు మాట్లాడతామంటే కుదరదని, ఇక్కడ ఉన్నది వైసీపీ ప్రభుత్వం కాదు, ఎన్డీఏ ప్రభుత్వం అన్నారు. వాక్ స్వాతంత్రం ఇచ్చారు కదా అని ఏది పడితే అది మాట్లాడటం కుదరదన్నారు. రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని అన్నారు. రెడ్ గ్రూప్ ప్రకారం తాము ముందుకెళ్తే వైసీపీ నేతలెవరూ రోడ్లపై తిరగలేరంటూ వార్నింగ్ ఇచ్చారు. పోసాని కృష్ణమురళిపై రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులు ఉన్నాయని తెలిపారు. కక్షపూరిత రాజకీయాలు చేయడం లేదని, అలా అని తప్పు చేసిన వాళ్ళని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. చేసిన తప్పుకు శిక్ష నుంచి తప్పించుకోలేరని తేల్చి చెప్పారు. పోసానికి స్క్రిప్ట్ ఎవరిచ్చినా అనుభవించేది రాజానే అని అన్నారు. పోలీస్ శాఖలో 900 కోట్లు గత 5 ఏళ్లలో బకాయి పెట్టారని, అవన్నీ తాము తీరుస్తున్నామన్నారు. ఇంతవరకు ఏపీకి అప్పే లేదని, గ్రే హౌండ్స్ బెటాలియన్ లేదని చెప్పారు. త్వరలో అప్పాకు భూమి పూజ చేస్తామని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. ఇది మీ గవర్నమెంట్ కాదు. నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడతాము, నోటికొచ్చినట్టు ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది, మమ్మల్ని ఎవడు ఏమి చేయలేడు అనుకునే గవర్నమెంట్ కాదు. ఇది ఎన్డీఏ గవర్నమెంట్. ఎన్డీఏ గవర్నమెంట్లో తప్పు చేసిన వాడు ఎవడైనా కూడా శిక్ష ఒకలాగే ఉంటుంది. నువ్వు నోటికొచ్చినట్టు రెచ్చగొట్టే విధంగా మాట్లాడతాము, దానికి మాకు సంబంధం లేదు, మీరు మమ్మల్ని ఏమీ చేయలేరంటే కనుక ఊరికనే ప్రసక్తి అయితే ఉండదు. లీగల్గా అడ్వైస్ తీసుకుంటాము, డెఫినెట్గా చట్టపరమైన చర్యలు అయితే తీసుకుంటాం. ఎస్ అండి, దాని గురించేనే రీసెంట్గా గౌరవ చంద్రబాబు నాయుడు గారితో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. పీపీలు ఏపీపీలు మొత్తం అన్ని కూడా మేము అన్ని ఫిల్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, ఈ ప్రాసిక్యూషన్కి సంబంధించి ఎవిడెన్స్ సబ్మిట్ చేయడంలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా లేట్ చేయకుండా వితిన్ 5 డేస్లోనే ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇవ్వడానికి కానీ, డాక్టర్స్ దగ్గర నుంచి వూండ్ సర్టిఫికేట్స్ రావడం కానీ, ఇవన్నీ కూడా మేము టార్గెట్ పెట్టుకున్నామండి. ఈరోజు 100 రోజుల్లో కన్విక్షన్ పడాలి అని మేము టార్గెట్ పెట్టుకున్నాం. ఆ టార్గెట్ ఫుల్ఫిల్ అవ్వడానికి మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము డెవలప్ చేసుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం లీగల్ టీమ్ని కూడా మేము కొంచెం స్ట్రెంగ్ చేసుకునే పరిస్థితుల్లో మేము ఈరోజు ఉన్నాం. మేడం, పోసాన్ ఎపిసోడ్ ఏంటి మేడం? ఇప్పటికే చాలా చోట్ల కూడా కేసులు నమోదైనాయి కదా. సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ చదివానని చెప్తున్నారు, దాని గురించి అంటే స్క్రిప్ట్ ఎవరిది చదివినా శిక్ష అయితే అతనికే కదా పడుతుంది. అనుభవించే రాజు ఆయనే కదా, అది వేరే కదా. అది ఎవడేదైనా ఏదైనా చదవచ్చు, కానీ అనుభవించే రాజు ఆయనే కదా అవుతున్నాడు. ఓకేనండి, నేను ఒకటి అడుగుతున్నానండి మిమ్మల్ని, డైరెక్ట్ క్వశ్చన్. పోసాని మాటల్ని టాలరేట్ చేసి అయ్యో పాపం అనుకునే ఒక్క మనిషిని తీసుకురండి, మేము ఆలోచిస్తాం ఒకసారి మాట్లాడడానికి. పోసాని మాటలు ఇష్టానుసారంగా మాట్లాడిన తర్వాత సభ్య సమాజం తలదించుకునే విధంగా సాధారణంగా అనకూడదు, కానీ ఇల్లిటరేట్స్ కూడా అలాంటి మాటలు మాట్లాడుకోరు. సో అవతల వాళ్ళకి మనోభావాలు దెబ్బతిన్నాయి, వాళ్ళ ఆత్మగౌరవాలు దెబ్బతిన్నాయి. పోలీస్ కేసు పెట్టారు, యాజ్ పర్ లా మేము వెళ్ళాం. ఇందులోని టార్గెటెడ్ ఏముంది? వాళ్ళు ఏం మాట్లాడలేదా? వాళ్ళు అటువంటి కామెంట్స్ చేయలేదా? మరి ఇంతకు ముందు మా మీద కేసులు పెట్టిన కేసులని ఎప్పుడు అండి? చంద్రబాబు నాయుడు గారికి మీద కేసు పెట్టారు కదా, అది ఎప్పుడు? అది 53 రోజులు తైల్లో పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళి ఆ రోజు. అంటే ఒకటి ఎప్పుడూ కాదు, మాకు మాకు కేసు వచ్చింది, మేము యాక్షన్ తీసుకోవాలి, డెఫినెట్గా తీసుకుంటాం. అదేనండి, మేము కూడా అంటే విషయం ఏంటంటే అంటే అదేనండి, ఇందాక మీకు చెప్పాను, ఏది పడితే అది మాట్లాడడానికి అవ్వదండి. డెఫినెట్గా నీకైతే వాక్ స్వతంత్రం ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ గారు ఇచ్చారు, కానీ ఎలా పడితే అలా మాట్లాడమని ప్రజాస్వామ్యంలోని కూడా రాజ్యాంగంలో కూడా లేదు.
అంటే అవతల వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ, ప్రభుత్వాలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ, ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడే పరిస్థితులు ఉంటే కనుక కంపల్సరీగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మొన్న వంశీ అడిగిన పోసాని మాధవ్ ఇంకా రెడ్ బుక్లో ఇంకెవరెవరి పేర్లు ఉన్నాయి? రెడ్ బుక్ పరంగా మేము వెళ్ళాలి అనుకుంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు రోడ్ల మీద తిరగరండి. దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి. మేము యాజ్ పర్ లా వెళ్తున్నాము, యాజ్ పర్ వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ బేస్ చేసుకొని వెళ్తున్నాము. పోసాని గారి మీద సుమారుగా 17 కేసులు, దగ్గర 17 కేసులు రాష్ట్రం మొత్తం మీద 17 కేసులు ఫైల్ అయి ఉన్నాయి. వంశీ మీద ఎన్ని కేసులు ఫైల్ అయి ఉన్నాయి మీకు తెలుసు. ఈ రోజుకి కూడా ఏ కేసులు ఫైల్ అయినాయో మీకు తెలుసు. ఇందులోని కక్షపూరితంగా ఎన్డీఏ గవర్నమెంట్ చేయాలి అనుకుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు కూడా బయటికి తిరగలేరు. కానీ మేము ఆ కక్ష సాధింపు ధోరణిలోకి వెళ్ళలేదు. అలాగని తప్పు చేసిన వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తప్పు చేసినోడికి శిక్ష పడాలి, లేకపోతే భయం ఎలా ఉంటుంది? ఉండాలి కదా, భయం ఉండాలి కదా. తప్పు చేసాడు అనుకున్నవాడు ఎవడైనా కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. కానీ శిక్ష నుంచి అయితే తప్పించుకోలేరు. మేము అదేనండి, మేము అందుకే టార్గెట్ పెట్టుకున్నామండి. సీసీ కెమెరాస్ చాలా వరకు ఉన్నాయని అంటున్నారు, మొన్నటి వరకు లేవు. ఇప్పుడు మేము పెట్టాం, చాలా వరకు పని చేయట్లేదు. ఆ పని చేయని సీసీ కెమెరాస్ అన్నీ కూడా మళ్ళీ రీస్టోర్ చేస్తున్నాం, అన్నీ కూడా క్లియర్ చేసుకుంటాం. ఎస్, నిజమేనండి. ఈరోజు సుమారుగా 394 మంది ఎస్ఐలు బయటకు వచ్చారు. ఆల్రెడీ 6500 మంది. పనులలో జరుగుతున్న జాప్యంకి గల కారణాలు నేరుగా పరిశీలించారు. రావలసిన మెటీరియల్ ఆలస్యం కావడంతో జాప్యం జరుగుతోందని కాంట్రాక్టర్ తెలుపగా ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి బ్రిడ్జి నిర్మాణ పనులను వివరించి వేగవంతం చేయాలని తెలియజేస్తున్నాను అని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, కాజీపేట బ్రిడ్జి త్వరలోనే అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కాజీపేట బస్ స్టేషన్ ఏర్పాటుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశామని, కేంద్ర రైల్వే శాఖ నుంచి అనుమతులు రాగానే పనులను వేగవంతం చేస్తామన్నారు. గతంలో కాజీపేట బ్రిడ్జి పనులు ఏ దశలో ఉన్నాయో ఇప్పుడు ఏ దశకు చేరుకుందో ప్రజలు గుర్తించాలని కోరారు. ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. గడిచిన ఏడాది కాలంగా నియోజకవర్గంలో ఎటువంటి భూ కబ్జాలు లేవని, అల్లర్లు తావులేదని పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మేము సాగుతున్న క్రమంలో ప్రతిపక్ష పార్టీలు ఆందోళన ఉన్నాయని తెలిపారు. సొంత పార్టీలో ఉంటూ పార్టీ ప్రతిష్టకు వ్యతిరేకంగా చేస్తున్న వారిని ఉపేక్షించేది లేదన్నారు. పార్టీకి నష్టం వాటిల్లే పరిస్థితి వస్తే జిల్లా అధ్యక్షుడిగా సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు అభివృద్ధికి సహకరించాల్సిన బాధ్యత మరిచి ప్రభుత్వంపై, పార్టీపై విమర్శలు చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ వర్క్ ప్రోగ్రామ్ డిలే వలన దాన్ని ఇంకో నెల అటు ఇటు అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనిని వేగవంతం చేయడానికి సీఎం గారి దగ్గరికి ఇవాళ మేము వెళ్తున్నాం. ఇప్పుడు వెళ్ళి వారికి అక్కడ ఆ యొక్క ఛత్తీస్గఢ్కు ఫోన్ చేసి ఆ యొక్క కంపెనీ నుంచి దీన్ని వేగవంతం చేయడానికి, కృషి చేయడానికి వెళ్ళటం జరుగుతున్నది. ఇప్పుడు ఇక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్తున్నాం. మరి అదేవిధంగా పట్టణంలో పెండింగ్లు ఉన్న వర్కులు, ప్రతి వర్కులు కూడా ఎక్కడ ఏ జిల్లాలకు, ఏ నియోజకవర్గంలో జరగనంత వేగవంతంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో వరంగల్ జిల్లాకి ఇచ్చిన నిధులు ఎక్కడా ఇవ్వలేదు. దీనికి కావలసినటువంటి నిధులను సమకూర్చడానికి కాంట్రాక్టర్ రవీందర్ రెడ్డి గారిని కూడా మీరు పెట్టండి, మేము ఇస్తామని చెప్పి కాంట్రాక్టర్ గారిని కూడా ఒప్పించి ఈ వర్క్ని ముందుబడి చేయించడం జరుగుతుంది. వారి యొక్క నిధులను కూడా తప్పకుండా త్వరలోనే విడుదల చేస్తాం, రేపు మాపు అనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. వరంగల్ జిల్లా ప్రజల చిరకాల కోరికైన మామున్నూరు విమానాశ్రయ అనుమతులు రావడం కోసం కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల చిరకాల కోరికైన మామున్నూరు విమానాశ్రయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో అందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నేడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని సీఎం నివాసమందు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీలు కావ్య బలరాం నాయక్, ప్రభుత్వ చీఫ్ విప్లు రామచంద్ర నాయక్, లక్ష్మణ్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, భూక్యా మురళీ నాయక్, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి
పుష్పగుచ్చం అందజేసి శాలువాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు దొమ్మాటి సాంబయ్య, మహబూబాబాద్ డిసిసి అధ్యక్షుడు భరత్ చందర్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి అభినందనలు తెలిపారు. వరంగల్ ఎల్బీ కళాశాల భవనం వద్ద మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ రాధా ధర్నా. ఎల్బీ కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీప్రసాద్ వేధింపులకు గురి చేస్తున్నారు అంటూ ఆవేదన. ఎల్బీ కళాశాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గాలి హర్షవర్ధన్ రెడ్డిని టీచర్ సమస్యలపై ప్రశ్నించినందుకు కళాశాల యాజమాన్యం వేధిస్తున్నారని మహిళా నిరసన. ఎమ్మెల్సీ ప్రచారంలో టీచర్ సమస్యలను తీర్చాలని అడిగినందుకు కళాశాల నోటీసులు ఇవ్వగా తీసుకోకపోవడంతో కళాశాల నుండి వెళ్ళిపోవాలని ప్రిన్సిపల్ హుకుం. 7 సంవత్సరాలుగా ఫిలాసఫీ సబ్జెక్టులో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న రాధా ఎల్బీ కళాశాలలో పలు అభివృద్ధి కార్యక్రమాల పేరిట ప్రిన్సిపల్ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని పలు అభియోగాలు. కళాశాలలో ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రిన్సిపల్కి భయపడి ఎవరు చెప్పుకోవట్లేదని తెలిపిన మహిళ, ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్ సొసైటీ క్రింద నడుస్తున్న కళాశాలలో ప్రిన్సిపల్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడని మహిళా టీచర్ ఆరోపణ. కళాశాలలో జరుగుతున్న అన్యాయాలను ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్ సొసైటీ దృష్టి సారించాలని మహిళ ఆవేదన. జగిత్యాల జిల్లాలో కత్తులతో దాడి ఘటన కలకలం రేపుతోంది. కోరుట్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద తన దుకాణానికి ఎదురుగా మరో వ్యక్తి తోపుడు బండి అడ్డుపెట్టి వ్యాపారం చేస్తున్నాడని యజమాని ప్రశ్నించారు. దీంతో వాదన పెరిగి గొడవకు దారి తీయడంతో ఇరువురు కత్తులతో దాడి చేసుకున్నారు. అక్కడే ఉన్న స్థానికులు భయంతో పరుగులు తీశారు. దాడి చేసుకున్న ఇద్దరికి స్వల్ప గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.
సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీస్ చుట్టూ తిరిగినా తమకు న్యాయం దక్కలేదని ఓ మహిళ తన కూతురుతో కలిసి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన విజయవాడలోని వాంబే కాలనీలో చోటు చేసుకుంది. తన భర్త శివనాగరాజు, అత్తమామలు, మరిది నిత్యం తన పిల్లలను వేధిస్తున్నారని మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం సీఎం, డిప్యూటీ సీఎం ఆఫీసుల చుట్టూ తిరిగినా న్యాయం దక్కలేదన్నారు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నామని వీడియోలో పేర్కొన్నారు. నా పేరు సుభాష్ని అండి. నా కూతురు పేరు హాసిని లక్ష్మి. జన్సన్ ఆఫీస్ చుట్టూ, సీఎం గారు ఆఫీస్ చుట్టూ తిరిగి అలసిపోయాం. పవన్ కళ్యాణ్ గారు ఏదో న్యాయం చేస్తారని ఆయన చుట్టూ తిరిగాం, కానీ ఏ న్యాయము జరగలేదు. ఈరోజు నా బిడ్డ చావడానికి పాయిజన్ తీసుకుంది. నా బిడ్డలతో పాటు నేను చచ్చిపోతా. మాకు ఎవ్వరు ఏ న్యాయం చేయరు. నా భర్త ముందు ఫస్ట్ వ్యక్తి విక్రాంత్ పబ్లిషర్స్ చైర్మన్ చక్రవర్తి, సెకండ్ నా భర్త శివనాగరాజు, నా అత్తమామలు దుర్గా వెంకటేశ్వరరావు, నా మరిది శివకృష్ణ. ఈ 5గురు మమ్మల్ని మామూలుగా హెరాస్ చేయలేదు. మనీ కోసం అదనంగా నాకు 10 లక్షలు కట్నం తెస్తేనే నాతో ఉంటానని ఈ రోజు కూడా నా పిల్లల్ని బెదిరించాడంట నా భర్త. అత్తమామలు వీళ్ళ ముగ్గురు, శివకృష్ణ కూడా బెదిరించాడు. అందుకే ఆ పిల్ల ఏం చెయ్యలేక వాళ్ళ నాన్న రాడే ఉన్న బాధతో ఆ పిల్ల చావాలనుకుంది. వాళ్ళు నేను చూడకుండా ఆ పిల్ల ఆలోడి పాయిజన్ తీసేసుకుంది. ఈరోజు ఇప్పుడు నేను అతని ఇంటి ముందుకెళ్ళి నేనే చస్తా. అతని ఇంటి ముందుకెళ్ళి మరీ చచ్చిపోతున్నాం. మా చావుకి ఆ 5గురు కారణం. విక్రాంత్ పబ్లిషర్స్ చైర్మన్ చక్రవర్తి, శివనాగరాజు, దుర్గా వెంకటేశ్వరరావు, శివకృష్ణ. ఈ 5గురే. ఎన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టినా డబ్బులు తీసుకుని పోలీసులు వాళ్ళని వదిలేశారు. ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వర దగ్గర పెట్టినా నా సమస్య తీర్చలేకపోయారు. అందుకే ఇంకా మాకు ఎవ్వరు ఏమీ చేయరు, మేమే చేస్తున్నాం సార్. దయచేసి మా చావుల కన్నా న్యాయం చేసి మా ఆత్మల కన్నా శాంతి చేకూర్చండి. మీకు దండం పెడతాం. మాలా ఇంకో ఆడపిల్ల జీవితాలతో ఆడుకోవద్దు. మీరు రాజకీయ నాయకులు అసలు ఆడుకోవద్దు. బోధి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వివిధ రకాలైనటువంటి ప్రయోగాలను చేసి చూపించారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పడిగే భాస్కర్ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వలన విద్యార్థులలో సృజనాత్మకతను, విద్యార్థుల యొక్క తెలివితేటలను వెలికి తీయడానికి సహాయపడుతుందన్నారు. అదేవిధంగా పాఠశాల డైరెక్టర్ మల్లికా మేడం పాల్గొని ఇలాంటి కార్యక్రమాలకు విద్యార్థులు, తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయురాలు శ్రీలత మేడం మరియు రఫత్ మేడం, పాఠశాల సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. The monoculus is a very long space containing not completely definite shape. You can see and you can feel only. For example, air, balloon, carbon dioxide, oxygen. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతర్యుద్ధం వ్యాఖ్యలు చేసిన వైసీపీ మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్పై హోంమంత్రి అనిత సీరియస్. ఎల్బీ కళాశాల భవనం వద్ద మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ రాధా ధర్నా. కాజీపేట ఆర్ఓబీ పనులను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి పరిశీలించారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.